హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమిడ్ ఈజీ. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సంబంధించి పాస్ గ్యారంటీ 20 డేస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా. ఆ ప్రోగ్రాంలో లాస్ట్ డే 20th డే రోజున మనం కొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే కెమిస్ట్రీలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మనం కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు వీడియోస్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. Kinetic energy of 5 moles of ideal gas at 27 degrees centigrade అని ఇచ్చారు. Kinetic energy is equal to formula 3/2 nRT. ఇక్కడ 3/2 into n అంటే 5 moles ఇచ్చారు. R అంటే మనం 2 calorie mole inverse Kelvin inverse అని రాసుకోవచ్చు. టెంపరేచర్ 27 డిగ్రీ సెంటిగ్రేడ్ ని కెల్విన్ లోకి మార్చాలి అంటే 273 యాడ్ చేయాలి అంటే 300 కెల్విన్ అన్నమాట. 300 Kelvin. Kelvin inverse cancel. Mole inverse cancel. 2 cancel. 3 3s are 9. 9 5s are 45. 4500 calories. Okay na? Next. Which gas diffuse faster among N2, CH4 and O2 అని ఇచ్చారు. Molecular weights find out చేస్తే 214s are 28 molecular weight. Carbon కి 12, 4 hydrogens కి 4 1s are 4, 12 plus 4 16 అవుతుంది. దీని గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 216 32 అవుతుంది. సో వెయిట్ ఎవరికైతే తక్కువ ఉందో వాళ్ళు ఫాస్ట్ గా డిఫ్యూజ్ అవుతారు. సో లో మాలిక్యులర్ మాస్ అన్నది ఫాస్ట్ గా డిఫ్యూజ్ అవుతుంది. సో లో మాలిక్యులర్ మాస్ అనేది ఫాస్ట్ గా డిఫ్యూజ్ అవుతుంది కాబట్టి CH4 డిఫ్యూజ్ ఫాస్టర్ అని రాస్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్, హౌ మెనీ టైమ్స్ మీథేన్ డిఫ్యూజ్ ఫాస్టర్ దాన్ SO2 అంటే మనకు ఫార్ములా ఉంది. అకార్డింగ్ టు గ్రాహమ్స్ లా RCH4 by RSO2 is equal to root of molecular weight of SO2 by molecular weight of CH4. SO2 molecular weight 64 అండి. సల్ఫర్ 32, 2 ఆక్సిజన్ కి 216 32, ఓవరాల్ గా 64. కార్బన్ కి 12, 4 హైడ్రోజన్ కి 4 1 4, మొత్తం 16 అవుతుంది. రూట్ 14 అక్కడ రూట్ 4 అవుతుంది అంటే 2 టైమ్స్. therefore methane diffuse 2 times faster than SO2 అని రాస్తే సరిపోతుంది. కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్. ఈథేన్ ఫార్ములా ఏంటి? C2H6. ఈ C2H6 లో యాక్చువల్ గా కార్బన్ మీద 3 హైడ్రోజన్స్ ఉంటాయి. ఫ్రంట్ కార్బన్, రేర్ కార్బన్ 2 ఉంటాయి. ఈ 2 బాండ్స్ ఇలా ఒకదాని వెనక ఇలా ఉంటే గనక దాన్ని ఎక్లిప్స్డ్ ఫామ్ అంటారండి. ఎక్లిప్స్డ్ ఫామ్. అలా కాకుండా ఫ్రంట్ కార్బన్ దగ్గర ఇలా 3 బాండ్స్ ఉండి బ్యాక్ కార్బన్ దగ్గర ఇలాగా డిఫరెంట్ గా ఉంటే దాన్ని స్టాగర్డ్ ఫామ్ అంటారు. స్టాగర్డ్ ఫామ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ అని అడిగారు. హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ లో కార్బన్ కి డబుల్ బాండ్ ఉంటే సింగిల్ బాండ్స్ ఉంటాయి. అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే sp3 హైబ్రిడైజేషన్ గుర్తుపెట్టుకోండి. డబుల్ బాండ్ ఉంటే sp2 హైబ్రిడైజేషన్, ట్రిపుల్ బాండ్ ఉంటే sp హైబ్రిడైజేషన్. ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి కార్బన్ కి ఇది sp, ఇది కూడా sp. ట్రిపుల్ బాండ్ ఉంది, సింగిల్ ఉంది కానీ ట్రిపుల్ కన్సిడర్ చేయాలి. ఇక్కడ సింగిల్ డబుల్ ఉంది కానీ డబుల్ కన్సిడర్ చేస్తాం sp2. ఇక్కడ కూడా sp2. ఇక్కడ అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి sp3, సింగిల్ బాండ్స్ ఉన్నాయి sp3, ట్రిపుల్ బాండ్ ఉంది sp, ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది sp. ఓకేనా? నెక్స్ట్ IUPAC నేమ్స్ రాయాలి. 1 2 3 4 5 అని రాస్తే పెంటేన్ కాబట్టి పెంటేన్ లో ఈ తీసేసి థర్డ్ కార్బన్ దగ్గర కీటోన్ ఉంది కాబట్టి పెంటేన్ 3 కీటోన్ కాబట్టి చివరిలో 1 యాడ్ చేయాలి. ఇక్కడ ఫ్రంట్ నుంచి కౌంట్ చేస్తే నెంబర్ 4 వచ్చేస్తుంది, వెనకాల నుంచి కౌంట్ చేస్తే 3 వస్తుంది కాబట్టి సో ఇక్కడ 2 వస్తుంది కాబట్టి 5 ఉన్నాయి. పెంటేన్ అని రాసి చివరిలో ఇది ఉండకూడదు. 2 ఓన్. ఇక్కడ నెంబరింగ్ ఇచ్చేయండి 1 2 3 4. మొత్తం బ్యూటేన్. ఇక్కడ 1 కి 2 కి డబుల్ బాండ్ ఉంది, 3 కి 4 కి డబుల్ బాండ్ ఉంది. బ్యూట్ 1 3 2 ఉన్నాయి కాబట్టి డైఈన్. 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి డైఈన్ అని రాస్తాం. ఇది బెంజాల్డిహైడ్. బెంజాల్డిహైడ్ లో నెంబరింగ్ ఇచ్చుకుంటే 4th కార్బన్ దగ్గర నైట్రో గ్రూప్ ఉంది కాబట్టి 4 నైట్రో బెంజాల్డిహైడ్, 4 నైట్రో బెంజాల్డిహైడ్ అని రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ స్ట్రక్చర్స్ రాయమన్నారు. నియోపెంటేన్. నియో అంటే ఒకే కార్బన్ మీద 4 కార్బన్స్ బాండింగ్ లో ఉండాలి. ఇది నియోపెంటేన్. CH3 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 CH3. ఇది కామన్ నేమ్ ఇచ్చారు. దీనికి IUPAC నేమ్ రాయమంటే ఎలా రాస్తాం? 1 2 3 కాబట్టి 2 2 డైమిథైల్ ప్రోపేన్ అని రాస్తాం. నెక్స్ట్ ట్రైక్లోరో ఇథనోయిక్ యాసిడ్. ఇథనోయిక్ యాసిడ్ అంటే 2 కార్బన్స్ ఉంటాయి, ఒకటి COOH ఉంటుంది. ట్రైక్లోరో అన్నారు కాబట్టి కార్బన్ దగ్గర 3 క్లోరిన్స్ ఉంటాయి. ఓకేనా? సో IUPAC సిస్టమ్ లో దీని పేరు ఎలా పెడతాం? 1 2 అని రాసిన తర్వాత
2,2,2 ట్రైక్లోరోఎథనాయిక్ యాసిడ్ అని రాస్తాం. నెక్స్ట్ 2-మెథైల్ బ్యూటీన్. బ్యూట్ అంటే కనుక 4 కార్బన్స్ ఉంటాయి. ఈయన అన్నాడు ఇక్కడ 1కి 2కి మధ్యలో డబుల్ బాండ్ ఉంటుంది. 2-మెథైల్ అన్నాడు, 2వ కార్బన్ దగ్గర మెథైల్ గ్రూప్ ఉండాలి. రిమైనింగ్ బాండ్స్ అన్ని హెచ్తో అడ్జస్ట్ చేయాలి. 2 బాండ్స్ ఉన్నాయి. 2 బాండ్స్ తక్కువైనాయి H2, ఇక్కడ 3 బాండ్స్ తక్కువైనాయి CH3, ఇక్కడ 4 సరిపోయినాయి. ఇక్కడ 2 బాండ్స్ తక్కువైనాయి కాబట్టి CH2. ఓకే, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నాను మన ఛానల్ మ్యాథ్ కెమ్ ఈజీ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. కెమిస్ట్రీ కూడా బాగా రాసి మంచి మార్క్స్ తెచ్చుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.